गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदा शिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। చదవండప్ప. 16వ పేజీ. గూఢా విద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞానసంభవా విజ్ఞానం యత్ప్రసాదేవ గురుశబ్దేన కథ్యతే. తాత్పర్యము: లోకము
అతి రహస్యమైన మూలాజ్ఞాన స్వరూపమగు ప్రకృతిగానున్నది. దేహము పరబ్రహ్మ స్వరూప జ్ఞానము లేకపోవటం వలన కలుగుచున్నది. అట్టి అజ్ఞాన నాశన రూపమైన పరబ్రహ్మ విజ్ఞానము ఏ మహనీయునిచే తెలుపబడుచున్నదో అతడే గురు శబ్దము చేత చెప్పబడుతున్నాడు. గూఢ అవిద్య జగన్మాయ దేహాశ్చ అజ్ఞాన సంపద రెండు ఏకకాలంలో చెప్తున్నారు. అవిద్య చేత జగత్తు ఏర్పడింది, అజ్ఞానం చేత దేహం ఏర్పడింది. ఏమంటే అజ్ఞానం అవిద్య రెండు ఒకటైనా వేరు వేరా? విత్ అంటే ప్రకాశం, అవిద్య అంటే ప్రకాశం లేకపోవడం, తామసికమైన శక్తి. పంచీకరణం బాగా సాంఖ్య విచారణ తెలిసినటువంటి వారికి అందులో చెప్తాం మనం. శుద్ధమైనటువంటి తమో గుణం ద్వారా జడ ప్రకృతి ఏర్పడింది, రాజసికమైన ప్రకృతి ద్వారా జీవ ప్రకృతి ఏర్పడింది, సాత్వికమైనటువంటి లక్షణం ద్వారా దేవ ప్రకృతి ఏర్పడింది. దేవతలు కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతి అంటారు ఏమిటండి మరి? ప్రకృతి అంటే అర్థం మూలమాయ, మూల ప్రకృతి. మరి పరబ్రహ్మ జ్ఞానం అంటే ఇది ఇది అని చెప్పేది ఏదైతే ఉందో అది జ్ఞానం. ఇది మాయో, ఏది మాయకు అధిష్టానమో తెలియజెప్పేది ఏదైతే ఉంటుందో ఆ అధిష్టానాన్ని నిరూపించేదానికి జ్ఞానం అని పేరు. మరి కైవల్యం అంటే ఏంటండి? ఏది జ్ఞానం చేత నిరూపించబడుతోందో అది కూడా లేనిదే అని చెప్తే నిర్ణయం అయితే అది కైవల్యం. ఓహో, అంటే మొదట మనం ఏ స్థాయిలో రావాలి? ఏది జడ ప్రకృతో, ఏది జీవ ప్రకృతో, ఏది దైవికమైన ప్రకృతో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రకృతికి అధిష్టానంగా ఉన్నటువంటి ఈశ్వరుడు, పరమాత్మ, వారిని తెలుసుకోవాలి, ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి. ఆ అధిష్టాన స్థితిలో నుంచి చూడటం రావాలి. ఆ అధిష్టాన స్థితిలో ఉండి నిర్ణయంగా ఉన్నది బ్రహ్మముగా ఉండాలి. అప్పుడు ఆ ఉన్నది బ్రహ్మముగా ఉన్న అధిష్టానానికి అవతల పరం అనే దానిని సూచించేటటువంటి పరబ్రహ్మము నెరిగినటువంటి దేశికులు ఎవరైనా మనకి తరసిల్లితే వాళ్ళు పరమును సూచిస్తారు. సూచిస్తే అప్పుడు అధిష్టాన ఆశ్రయ పద్ధతి పోయి పరము నిర్ణయం. అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఉన్నంత వరకు అప్పుడు మనం ఆ పరము నిర్ణయంగా ఉండలేము. అలాగే ఆధార ఆధేయ పద్ధతి తెలియనంత వరకు అమ్మ సంగతి తెలియదు. అమ్మ ఆధారంగాను ఉంది, ఆధేయంగాను కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం వేదాంతంలో అందుకని ఏ విమర్శలు చేస్తాం అంటే జడచేతన విమర్శ, ఆధార ఆధేయ విమర్శ, అధిష్టాన ఆశ్రయ విమర్శ చాలా చాలా ముఖ్యమైనటువంటి స్థాయి భేదంగా ఉంటాయి ఇవి. మొట్టమొదటి ఏం చేస్తాం? ఏది జడం, ఏది చేతనం అనే విమర్శ బాగా చేస్తాం. ఏ గురువు అయినా, అనుభవ జ్ఞానం ఉన్నటువంటి ఏ గురువు అయినా సరే మొదట్లో నిన్ను ఏ క్లాసులో ప్రవేశపెడతారు అంటే జడము చేతనం అనేటటువంటి క్లాసులో ప్రవేశపెడతారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఉపాసనలన్నీ చేయిస్తారు. చేత కర్మయోగం, భక్తి యోగం బాగా ఆచరింపజేస్తారు. ఆచరింపజేసి ఆ జడ చేతన విమర్శనకి బాగా అర్థమయ్యేటట్టు చేసి స్థూలాన్ని దాటి సూక్ష్మ పరిధిలోకి వచ్చేటట్టుగా చూస్తుంది. ఎప్పుడైతే ఉన్నది చైతన్యం అనేటటువంటి సూక్ష్మ స్థితిలోకి వచ్చేస్తావో అప్పుడు ఇక ఆధార ఆధేయ విమర్శ అనేటటువంటి క్లాసులో ప్రవేశిస్తుంది. ఈ చైతన్యానికి అధిష్టానం ఎవరయ్యా, ఈ చైతన్యానికి ఆధారం ఎవరయ్యా అనే ప్రశ్నల ద్వారా నీలో ఆ మార్గంలో ప్రవేశపెడతారు. ఇట్లా జడచేతన విమర్శ స్థితి నుంచి ఆధార ఆధేయ విమర్శ స్థాయికి వస్తాడు.
నిదానంగా ఈ పరిణామాన్ని పూర్తి చేయించడం ద్వారా త్రిపుటికి అతీతంగా ఉండటము ఆధారం అనేటటువంటి స్థాయికి చేరుకుంటాడు. ఎప్పుడైతే త్రిపుటికి అతీతంగా ఉండటం ఆధారము అనేటటువంటి త్రిపుటి అంతా ఆశ్రయం, అతీతంగా ఉన్నది ఆధారం, ఈ లక్షణ రీత్యా నిలబడటం ఉపాసకుడికి సాధకుడికి ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు సాధ్య స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ సాధ్య స్థితిలో ఉంటాడో అక్కడి నుంచి ఈ తురియ లక్షణం ప్రారంభం. ఇంకా అప్పుడు అతనికి సాధనని ప్రత్యేకంగా ఉండదు, ఉపాసనని ప్రత్యేకంగా ఉండదు. అందుకని ఉపాస్యం అయిపోయాడు, సాధ్య స్థితిని పొందేశాడు. ఇప్పుడు మరలా వేరైపోయి మళ్ళా సాధన చేయాలి అంటే చేయలేడు. మళ్ళా కిందకు వచ్చి జడచేతన విమర్శ చేయమంటే చేయలేడు. ఎందుకని అంటే ఉన్నదంతా ఆత్మని, ఉన్నదంతా బ్రహ్మమనే నిర్ణయానికి వచ్చేస్తాడు. ఎవరికైతే ఇట్లా తుర్యనిష్ట ప్రారంభమైందో వాళ్ళకి అధిష్టాన ఆశ్రయ విమర్శ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఏమైపోయాడు, ఆత్మస్థితి నుంచి బ్రాహ్మీభూత స్థితికి, బ్రహ్మ నిర్ణయానికి వచ్చేస్తాడు. అప్పుడు ప్రత్యేగాత్మకి పరమాత్మకి భేదం లేదనే స్థితిలోకి వచ్చేస్తాడు. కాబట్టి 5 25 తత్వాలలో మొదటి 24 తత్వాలలో చేసేదేమో జడచేతన విమర్శ, మొదటి దానికి 24కి చేసేదేమో ఆధారాధేయ విమర్శ, ప్రత్యేగాత్మకు పరమాత్మకు అభిన్నత్వాన్ని సిద్ధింపజేసేదానికి అధిష్టాన ఆశ్రయ విమర్శ అని నిర్ణయం. ఇలా ఎవరైతే పిండ బ్రహ్మాండాల సమస్తాన్ని కూడా, వాటి యందున్న అహాన్ని సమస్తాన్ని కూడా అఖండంగా ఎవడైతే గుర్తించాడో వాడికి మూల మాయ సంగతి తెలిసిపోయినట్టు. ఇంతకీ వాడికి తెలిసింది ఏమిటంటే మూల మాయ సంగతి తెలిసింది. అదేమిటండి మళ్ళా ఇంత చేసి మాయ అంటారేమిటి? అరే అదేనయ్యా బాబు పరం, దానికి అవతల చూడవయ్యా అంటారు. అక్కడ దాకా రావాలి. జ్ఞాత కూటస్థుడు ఒకటే అనే నిర్ణయాత్మకమైన అనుభవంతో రావాలి. అలా ఎప్పుడైతే వచ్చాడో సర్వం ఖల్విదం బ్రహ్మముగా వస్తాడు. అది వాచ్యార్థంగా అనుకోవడం కాదు, అలా అనుభవార్థంగా ఉంటాడు. ఇంకప్పుడు వాడికి సృష్టిలో ఏ క్షేత్రాలు, ఏ ఉపాసనలు, ఏ విధానాలు ఏవి తెలియజెప్పినా అన్ని వాడిలో భాగమే, అన్ని వాడిలో అంశీభూతమే. పిండ బ్రహ్మాండాలు సమస్తం అంతా కూడా వాడిలో అంశీభూతం. ఏది వాడికంటే వేరుగా ఉండదు, ఏది వాడికంటే భిన్నంగా ఉండదు. అలాంటి స్థితిలో సర్వం ఖల్విదం బ్రహ్మముగా ఉన్నటువంటి వాడికి ఇప్పుడు పరమును సూచించేటటువంటి లక్షణాన్ని చూపెట్టాడు. దృక్స్వరూపం. అది ఆ దృక్స్వరూపాన్ని దృగ్రహితం చేయడం కోసమని ఈ పరము పరాత్పరం అనే దాన్ని చూపిస్తారు. ఇలా ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా చూడటం అందిస్తారో వాళ్ళే నిజ గురువులు. ఉన్నది ఉన్నట్లుగా చూపించడం, అన్ని అందించడం, చూపించడం అంటే ముందేం చేయాలి? ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి, ఆ తర్వాత ఉన్నది ఉన్నట్లుగా అందించాలి, ఆ తర్వాత ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి. అంతే. కనుట, చేరుట, పొందుట అయిపోయింది. మరి అధిగమించాలి కదండి. అది ఆఖరి మెట్టు. ఈ 3 చేసిన వాడెవడో వాడు లేనివాడు అని కనుక ఎగరగొట్టబడితే అప్పటికే ఉన్నది ఉన్నట్టు ఉండిపోయింది. అంతే. ఉన్నది ఉన్నట్లుండిపోయ విన్న కన్నది ఎడయేమి లేకబాయ ఎన్నగా ఈ ఎరుక మూలము ఏమి లేదా అన్నారు. అనగానే ఎగిరిపోయింది. ఆ మాట వినగానే ఎగిరిపోయింది ఎరుక. ఆ స్థాయిలో ఉండాలి. అబ్బో 1001 సార్లు విన్నామండి 20 ఏళ్లలో మీరు చెప్తే, అయినా అవలేదండి. మళ్ళా మొదటికి రానైనా జడ చేతన విమర్శ దగ్గర మొదలుపెట్టు. ఎందుకని ఆ 24లో ఎక్కడో మిగిలిపోయావు, శేషం మిగిలిపోయింది. మళ్ళా కిందకి రా, లైన్లో కిందకి రా, పృథ్వీ దాకా రా, శాంతం కింద దాకా వచ్చి ఎక్కడ మిగిలిపోయావో చూసుకుంటూ వెళ్ళు. ఇక్కడ మిగిలిపోయాను, పోగొట్టుకో. ఎందుకు విమర్శ చేయాలయ్యా? పోగొట్టుకోవడం కోసమే, త్యాగం చేయడం కోసమే, పరిత్యాగం చేయడం కోసమే. ఎందుకు మిగిలిపోయావు?
సంగత్వం వల్ల మిగిలిపోయావు, కర్మఫలాసక్తత చేత మిగిలిపోయావు, కర్తృత్వం చేత మిగిలిపోయావు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 లక్షణాలు కనుక నీకు ఉన్నట్లయితే మిగిలిపోతావు బాబు. ఒకనొక సందర్భంలో ఒకరు మాట్లాడారు, ఏమండి మీరంతా 1వ మెట్టు నుంచి 100వ మెట్టు దాకా చెప్పేస్తున్నారు, మీకున్నటువంటి ఆస్తి ఉద్యోగం సమస్తం పోయిందనుకోండి, అప్పుడు మీరు ఏమవుతారు? ఏమవుతారు? ఉన్నవాడు ఉన్నట్టే. అదేమిటండి ఏం అవరా మీరు? అవడానికి ఏముందమ్మా, నేను పుట్టినప్పుడు వచ్చాయి అవే ఉన్నా, రాలేదుగా. కొన్న నిద్రలో ఉన్నాయి అవే ఉన్నా, లేవు కదా. చిన్న నిద్రలోనే లేని పెద్ద నిద్రలో ఉంటాయా? అసలు ఉండవు కదా. కొన్ని దేహాంతర ప్రాప్తి, ఇంకో దేహంలోకి వచ్చాను అనుకుందాం నీ లెక్క ప్రకారం, అప్పుడైనా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఆస్తి నా ఎమ్మడి వస్తాయి? అదే రావు కదా. ఈ జీవిత సత్యం తెలిసిన వాడికి వాటి ఎందుకు భ్రాంతే ఉంటుందమ్మా. నిమిత్తం మాత్రం రోజు వస్త్రం దేహ పోషణార్థం రక్షణార్థం వస్త్రం వేసుకోవాలి కదా, అలా వేసుకున్నాడు, తీసి పక్కన పెట్టాడు అవసరార్థం, అంతే తప్ప వాటి ఏం భ్రాంతి ఉందమ్మా. కాబట్టి సర్వభ్రాంతి రహితం అవ్వాలి అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి? జడచేతన విమర్శ చేయాలి, కాదనటం రాదు. విమర్శ చేశామంటే కాదనగలిగే సత్తా ఉండాలి దగ్గర. నేను విమర్శ చేశానండి, కాదనలేకపోయాను, సంతోషం, అయితే వెళ్ళి అనుభవించు, ఏం చేస్తాం. కాదనలేకపోతే అమ్మవారు ఏం చెప్తుందంటే 2వ ఆప్షన్ ఇస్తుంది నీకు. ఆప్షన్ ఏ, విమర్శ చెయ్యి, కాదని ఊరుకో, ఉన్నది ఉన్నట్టుగా ఉండు, నేను తరింపజేసేస్తాను, సులభంగా వెళ్ళిపోతాను. అబ్బే అలా ఉండలేనమ్మా అన్నాం. సరే అయితే ఏం చేస్తావు? వెళ్ళి అనుభవించు, అప్పటికైనా అనుభవ పాఠం వస్తుందిగా. అప్పుడు ఏం చెప్తావో చూద్దాం. అనుభవ పాఠం వస్తుంది, అప్పుడు తగిన పరిస్థితులు ఏర్పడతాయి, తగిన సందర్భాలు ఏర్పడతాయి, తగిన మనుషులందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడతారు, కూడి ఆ పని అంతా సాధించి పెడతారు. అదంతా పడడానికి కొంత సమయం పడుతుంది. ఆ అనుభవం పూర్తి అయిపోవాలి. ఇప్పుడేమిటి సంగతి అండి, ఇప్పుడేమిటి సంగతి అంటే ఇప్పుడైనా ఏం లేదమ్మా, ఇక వదిలేశాను నన్ను, ఏం అదే అభ్రాంతి లేదు, ఇక ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా మళ్ళా ప్రమోషన్ వచ్చేస్తుంది, పై స్థాయికి వెళ్ళిపోతాను, అధిగమించేస్తాను. అబ్బో ఉన్నది ఉన్నట్లుగా లేనండి, ఇంకా ఏదో ఉంది అక్కడ తెలుసుకోవాల్సింది, ఇంకా ఏదో ఉంది పోగొట్టుకోవాల్సింది, ఇంకా ఏదో ఉంది అనుభవించవలసింది అన్నాడు. అయితే మళ్ళా వెళ్ళు. ఇలాగా జడచేతన విమర్శ నుంచి ఆధార ఆధేయ విమర్శకు, ఆధార ఆధేయ విమర్శ నుంచి అధిష్టాన ఆశ్రయ విమర్శకు, చిట్ట చివరిదైనటువంటి వార్తీక విమర్శ, 4వది వార్తీక విమర్శ. ఈ 4గింటిని ఎవరైతే పూర్ణంగా పూర్తి చేస్తారో, లేదా ఎవరైతే పూర్ణంగా బోధిస్తారో వాళ్ళు పూర్ణ బోధకులు. పూర్ణం అంటే అర్థం ఇది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని శాంతి మంత్రం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇందులో పూర్ణం అంటే అర్థం ఇది. ఈ 4 అంశాలు కలిపితే పూర్ణం. బాగా గుర్తు. దేశికులైనటువంటి వాడు పూర్ణ బోధ చెప్తాడు. పూర్ణ బోధ అంటే ఏంటి? వాడు జడచేతన విమర్శ చెప్పగలడు, వాడు ఆధారాధేయ విమర్శ చెప్పగలడు, అధిష్టాన ఆశ్రయ విమర్శ చెప్పగలడు, చిట్ట చివరిదైన వార్తీక విమర్శ కూడా చెప్పగలడు. చెప్పగలగడం ఏమిటండి? ఆయన చెప్పడం అంటే అవడమే, చెప్పడం అంటే అర్థం అవడమే. అంతేగాని చెప్పడం ఒకసారి ఈ జన్మలో వింటే వచ్చే జన్మకు అవుతుంది లేండి అన్నాం అనుకోండి, వచ్చే జన్మకు అది గుర్తుండద్దు. కాబట్టి వినేవాడు కూడా ఏ స్థాయిలో ఉండాలట అంటే అమ్మవారిలాగా. చెప్పేవాడేమో సదాశివుడై ఉండాలట, వినేవాళ్ళేమో అమ్మవారై ఉండాలి. ఇది గురుగీతలో ఉన్న అంతర్గత రహస్యం. గురు శిష్య స్థానాలు ఎటువంటివయ్యా అంటే గురువు సదాశివుడై ఉంటాడు ఎప్పుడు కూడా, శిష్యుడు సదా ఎప్పుడు కూడా ఆయనలో అర్థభాగమైనటువంటి సతీదేవిగా ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడే ఈ పూర్ణ బోధను గ్రహించగలుగుతాడు.
కాబట్టి గురు గీతాంతర్గతంగా అందించబడేదంతా కూడా ఈ 4 విమర్శలను అందిస్తుంది, పూర్ణ బోధన అందిస్తుంది. అందుకే అన్ని సాంప్రదాయాలలో గురుగీత మారదు. ఇదే గురుగీత. అన్వయ భేదాలు, వ్యాఖ్యాన భేదాలు ఎవరికి అనువైనట్లుగా వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ గురు గీతా మంత్రాలు మాత్రం మారవు. ఇవన్నీ మంత్రాలు అన్నమాట. మంత్రం అంటే అర్థం ఏంటంటే బాగా మననం చేయాలి, ఆ జ్ఞాన సారాంశాన్ని బాగా హృదయానికి పట్టించుకోవాలి, ఆ దృష్టితో జీవించాలి, అది అనుభవానికి తెచ్చుకోవాలి. గురుగీత అనేది అనుభవ సారాంశం. అలా ఉన్నప్పుడు మాత్రమే నీకు అది స్ఫురిస్తుంది, లేకపోతే స్ఫురించింది, లేకపోతే వాచ్యార్థంగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతావు. ఇది యథార్థంగా నీకు స్ఫురించాలి అంటే ఇలా ఆలోచించడం రావాలి, ఈ స్ఫురణ కలగాలి బుద్ధికి అతీతంగా ప్రత్యేగాత్మ స్థితిలో. ఆ ప్రత్యేగాత్మ స్థితి నుంచి పరమాత్మ స్థితి, ఆ 2 అభేద స్థితిలో, ఆ అభేదానికి అవతలున్న పరమనే స్థితి. ఇలా మెట్టుకు మెట్టు టకటక 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 మనలో స్ఫురణ తెలియాలి. తెలిసినటువంటి వాడికి దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ, ఈ నిర్ణయం వెంటనే తెలిసిపోతుంది. అలా ఎప్పుడైతే స్ఫురించిందో ఇదంతా లేనిది కదా అనడానికి రెప్పపాటే పడుతుంది, అంతకు మించి పట్టదు. కాబట్టి గురుగీత వలన ఏం ప్రయోజనం అండి అంటే రెప్పపాటులో కైవల్య సిద్ధిని పొందవచ్చు. చదువు. వేదశాస్త్ర పురాణాని చేతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాదికం శైవ శాక్తాగమాదీని హ్యన్యే చ బహవో మతాః అపభ్రంశా సమాప్తానాం జీవానాం భ్రాంతచేతసాం. తాత్పర్యము: వేదశాస్త్ర పురాణేతిహాసములను, మంత్ర యంత్రాధికములను, శైవాగమాదులను, అనేకములగు సాంఖ్యాది మతములను ఇవన్నీయును అజ్ఞానముల వలన స్వస్వరూపమును తెలియక అవాస్తవమగు దేహాది ప్రపంచమును చూచుచుండెడి జీవుల యొక్క భ్రాంతి రూపమైన అజ్ఞానపు పనులే. ఎంత సూటిగా తెలిసేశారు. మనం చెప్పేదంతా అజ్ఞానం. ఇంతకంటే సూటిగా ఎవరు చెప్పలేరు. అందుకని బాగా వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర యంత్ర విద్య మోహన ఉచ్చాటన ఆదికం అన్ని కలిపేసరిగా ఏం మిగలాయిగా వాంగ్మయ ప్రపంచం. దీన్ని ఏమంటారంటే వాంగ్మయ ప్రపంచం అంటారు. ఈ వాంగ్మయ ప్రపంచం అంతా కూడా వ్యాస భగవానుని సృష్టి. అందువలనే ఏది చెప్పినా, ఎవరు చెప్పినా, ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అంతా కూడా వ్యాసోచ్ఛిష్టమే అయి ఉంటుంది. వ్యాస భగవానుడు చెప్పండి కొత్తగా మాటలు చెప్పడానికి ఏం మాటలు మిగల్ల, అన్ని మాటలు ఆయన వాడేశాడు. ఆయన వాడిన మాటలనే ఏ గురువు అయినా వాడేది, ఏ శాస్త్రం అయినా వాడేది. కాబట్టి ఈ వాంగ్మయ ప్రపంచాన్ని ధరించాలి. ఏమండి, ఆల్రెడీ ఓ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని ధరిస్తున్నాం కదా, విషయాత్మకమైన ప్రపంచాన్ని మేము సృష్టించుకున్నాం కదా, అది కూడా ధరిస్తున్నాం కదా. ఈశ్వర సృష్టిలోనేమో పంచభూతాత్మకమైన అష్టమూర్తులతో కూడిన ఒక జగత్తు కనబడుతుంది. ప్రతి మానవుడు ఏం చేశాడు, తనకు తాను తన ఇష్టాలతో ఒక విషయాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అది తాను సృష్టించుకున్న ప్రపంచం. ఈ రెండు కాక ఇంకో మూడో ప్రపంచం చెప్తున్నాడు ఈయన, భావనామయమైనటువంటి వాంగ్మయ ప్రపంచం. అదంతా భావనామయం, అది వస్తుమయం కాదు. భావనామయమైన ప్రపంచం వాంగ్మయ ప్రపంచం. ఏమండి ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయా ఇంకా ఇట్లాంటివి? ఏమున్నాయండి? సకల దేవతా సముచ్చయమైనటువంటి ప్రపంచం, దేవతా ప్రపంచం ఒక ప్రపంచం ఉంది.
అది అది కూడా ఒక ప్రపంచం, అది 4వ ప్రపంచం. ఇంకా 5వ ప్రపంచం ఉందండి. అదేమిటంటే శక్తిమయమైన ప్రపంచం. ఈ సృష్టిలో చాలా శక్తులు ఉన్నాయి. ఆయా శక్తుల యొక్క ప్రపంచాలన్నీ కలిపి ఒక శక్తిమయమైన ప్రపంచం కూడా ఉంటుంది. అదో ఒక భిన్నమైన ప్రపంచం. ఇది 5వ ప్రపంచం. ఇక 6వ ప్రపంచం ఒకటి ఉంది. అది గుణమయ ప్రపంచం. గుణమయ ప్రపంచం అంటే ఏమిటంటే ఈ 5ంటికి కలిపినటువంటి సత్వగుణ ప్రపంచం, రాజసిక గుణ ప్రపంచం, తామసిక గుణ ప్రపంచం. ఇది గుణ విభజనతో పనిచేస్తూ ఉంటుంది. ఇది 6వ ప్రపంచం. నీలో ఏ గుణం పనిచేస్తే ఆ గుణానికి సంబంధించిన స్థూల ప్రకృతి కావచ్చు, సూక్ష్మ ప్రకృతి కావచ్చు, కారణ ప్రకృతి కావచ్చు, మహాకారణ ప్రకృతి కావచ్చు, ఆఖరికి వాంగ్మయ ప్రపంచం కూడా. అదేమిటండి? నువ్వే గుణంతో ఉంటే ఆ గుణ ప్రబోధం కలిగించేటటువంటి పుస్తకాలు నీ చేతిలోకి వచ్చేస్తూ ఎవరో తెచ్చిచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఇమ్మన్నారో తెలియదు, అంతే. నాకు ఇవ్వాలనిపించిందంటే ఇచ్చేస్తున్నాను అంతే. నీకంటారు అదేమిటయ్యా, నేనేం అడగలేదు కదా నిన్ను, నువ్వు అడగక్కర్లేదయ్యా, నాకు ఇవ్వాలనిపించి నేను ఇచ్చేస్తున్నాను అంతే. కాబట్టి ఈ 6వ ప్రపంచం గుణమయమైన ప్రపంచం. ఇలా 6 ప్రపంచాలు ఉన్నాయట. ఏమండి 7 అనొచ్చు కదా, 6 అన్నారు ఎందుకని? ఆ 7 కూడా అనొచ్చు. కాకపోతే అది గురుమయమైన ప్రపంచం. 7వ ప్రపంచం ఏంటంటే అంతా గురువులే. అక్కడ వేరే ఎవరు ఉండరు అసలు, మొత్తం గురువులే. ఎన్ని రకాల గురువులు అంటే ఆ గురువులు అందరూ ఉండేది ప్రపంచం అదొకటి. అది 7వ ప్రపంచం. 8వ ప్రపంచం ఒకటి ఉంది, అది శూన్య ప్రపంచం. ఇది ఆఖరి ప్రపంచం అనమాట. 8వది శూన్య ప్రపంచం. ఈ మొదటి 7ని కలిపితే సర్వం అంటారు. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అష్టమూర్తులుగా కనబడుతున్న పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. చివరికి ఎక్కడ దాకా పోవాలి అంటే గురు మండలం దాకా పోవాలి. అందరూ గురువులే ఉంటారు. ఆ గురుమయమైన ప్రపంచం అది 7వ ప్రపంచం. 8వ ప్రపంచం ఉంది శూన్యం. అక్కడ ఈ 7 ఉండవు. ఈ 7 ప్రపంచాలకి ఉనికి లేదు అక్కడ, కాబట్టి శూన్యం అనవలసి వచ్చింది. అంతే తప్ప అక్కడ ఏదో ఉందని కాదు. ఈ 7 ప్రపంచాలు అక్కడ లేవని చెప్పడం, అది 8వ ప్రపంచం. ఈ 8 ప్రపంచాలకి 8 శరీరాలు ఉండాలా వద్దా మరి? తప్పదు మరి. 8 శరీరాలు ఉండాలంటే 8 ప్రపంచాలు ఉంటే 8 శరీరాలు ఉంటాయి, నో డౌట్. శరీరం లేకుండా ప్రపంచానుభవం ఎట్లా పొందుతావు? పొందలేవు కదా. కాబట్టి 8 శరీరాలకి 8 ప్రపంచాలు ఉన్నాయి. వాటినే వేదాంతం విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ, విరాట్, అవ్యాకృత, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ అని 8 స్థానాల కింద చెప్పుకోవచ్చు. ఈ 8 స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ శూన్య ప్రపంచానికి అధిష్టానం. చూడండి, ఆ 8వ వాడు శూన్య ప్రపంచానికి అధిష్టానం. వాడి దగ్గర ఏమీ లేదు. ఈ 7 ప్రపంచాలకు సంబంధించింది ఏమీ లేదు. ఏమీ లేని వాడి దగ్గరికి వెళ్ళి అందరూ ఏమడుగుతున్నారట? నాకు అదివు, నాకు ఇదివు, నాకు అదివు, నాకు ఇదివు అని అడుగుతున్నారు. మరి ఆయన ఏమిస్తాడండి? ఆయన దగ్గర ఏమి లేదు. ఏమీ నా దగ్గర ఏమి లేదని చెప్పేవాడు ఎవడో వాడే పరమాత్మ. నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పేవాడు ఈ 7 ప్రపంచాల్లో తిరుగుతూ ఉండేవాడు. వీడి దగ్గర అన్నీ ఉంటాయి, మాయలు మంత్రాలు అన్నీ ఉంటాయి వీడి దగ్గర. మ్యాజిక్ అంతా ఉంటుంది. మంత్ర కాళీ అంటే వచ్చేస్తుంటారు. అక్కడేం రావు. పరమాత్మ దగ్గర అలాంటివి ఉండవు, అలాంటివి ఏమి రావు కూడా. కాకపోతే ఆయన అనుగ్రహం ఉంటుంది. ఏమిటట అనుగ్రహం అంటే ఏదైనా నువ్వు సాధించుకోగలిగేటటువంటి విశ్వాసాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అదితే పరమాత్మ ప్రసాదం. ఏదైనా సాధించాలనుకోండి, ఆ సాధించడానికి ఒక విశ్వాసం కావాలి కదా, ఒక శక్తి కావాలి కదా, ఒక జ్ఞానం కావాలి కదా. ఆ విశ్వాసాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంతే పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే. అంతే తప్ప ఏమండి నాకు యాపిల్ కావాలి అంటే యాపిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టడం అయ్యే పని కాదు. కానీ ఎవరి ద్వారానో నీకు యాపిల్ గింజలు ఇప్పిస్తాడు. నువ్వేం చేయొచ్చు? చక్కగా భూమిని దున్ని యాపిల్ గింజలు వేసి యాపిల్ తోట పండించి
నువ్వు తింటమే కాకుండా లోక కళ్యాణాన్ని కూడా 10 మందికి పంచవచ్చు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో నిమ్మ చెట్టు ఉందిరా బాబు, ఒక్కొక్కడికి లెక్కకు తక్కువ కాకుండా ఒక్కొక్కరికి 50 నిమ్మకాయలు ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. ఎందుకని? బయట నిమ్మ తోట ఎందుకు వేసుకున్నాడు ఆయన? ఒక్కడే తింటానుగా. ఏది నీ ఒక్కడి కోసం కాదు అని చెప్పడమే పరమాత్మ అనుగ్రహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి జ్ఞానం కావాలా వద్దా? వేదాంత జ్ఞానం కావాలా వద్దా? తత్వజ్ఞానం కావాలా వద్దా? బ్రహ్మజ్ఞానం కావాలా వద్దండి? అప్పుడు అది లేకపోతే ఎలాగండి? దానికోసమేనండి మేము ప్రయత్నం చేస్తాం. ఎవరి కోసం అయినా అదంతా? ఆ తత్వజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఏం చేసుకుంటావు? నేను ధరించిపోతానండి. ఆహా, నువ్వు ధరించిపోవడానికైతే నీకు పరమాత్మ ఎందుకు అనుగ్రహించాలి అసలు? అదేమిటండి? తత్వజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలన్న వాళ్ళందరూ నేను అనుగ్రహిస్తాననే కదా పరమాత్మ చెప్పాడు. జ్ఞాన విజ్ఞాన యోగంలో మత్త పరతరం నాణ్య కించిదస్త ధనంజయ, అంతా నేనే, జ్ఞాన స్వరూపుడని నేనే, అంతా నేనే అయి ఉన్నాను, అసలు అజ్ఞానం అనేది లేదు అని కదా చెప్పాడు ఆయన. మరి మా జ్ఞానాన్ని అనుగ్రహించాలి కదా. అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు అందరికీ జ్ఞానం పంచేటటువంటి వాడివి అయితే. ఏదైనా సరే పెంచుకుంటాననే వాడికి ఇవ్వబడదు, పంచుతాననే వాడికి ఇవ్వబడుతుంది. ఇదే సృష్టి రహస్యం. నేను ఇతరులకు ఏమైనా ఇస్తానన్నాను అనుకోండి, వెంటనే అది వచ్చేస్తుంది. ఎవరికైనా సరే, ఈ ఫలానా అవసరం అండి, ఈ అవసరం తీరాలండి, ఎలా తీరుతుందో ఏమిటోనండి అన్న, అదే కాలంలో తీర్చబడు. ఎందుకని? అది కాలధర్మం. కాలమే ఈశ్వరుడు, కాలమే పరమాత్మ, కాలస్వరూపుడు ఈశ్వరుడు. కాబట్టి ఎప్పుడూ కూడా పరమాత్మ అనుగ్రహాన్ని పంచడానికే ఉపయోగించాలి, పెంచడానికి వాడకూడదు. నాకు 50 కోట్లు ఉన్నాయండి, ఈ సంవత్సరంలో మరో 50 చేసి దాన్ని 100 కోట్లు చేయండి స్వామి అని అడిగారే అనుకోండి, ఏం చేసుకుంటావు? పంచడానికా పెంచడానికా? అదేంటి స్వామి, సంవత్సరానికి ఓ 0 అన్నా పెంచకపోతే ఎలా బాగుంటుందా? కనీసం ఓ 0 అన్నా పెంచాలి కదా అన్నాం అనుకో. పెంచి ఏం చేసుకుంటావు నాయనా? మళ్ళీ అడుగుతాడు అదే ప్రశ్న. పెంచి ఏం చేసుకుంటావేంటి స్వామి, ఎన్ని సున్నాలు పెరిగితే అంత గొప్ప వాడిని కదా. సంతోషం. అయితే ఆ గొప్ప ఏం చేసుకుంటావు? మళ్ళీ అదేమంటాడు, ఆ గొప్ప ఏం చేసుకుంటావు? అదేమిటి స్వామి, మీ దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా నాకు దర్శనం ఇప్పిస్తారు కదా గొప్పవాడిని అయితే. ఓహో, అలాగా. మరి ఇప్పుడు అది స్థూల దర్శనమా, సూక్ష్మ దర్శనమా, కారణ దర్శనమా, మహాకారణ దర్శనమా? ఈ 8 ప్రపంచాల్లో ఏ ప్రపంచంలో దర్శిస్తున్నావు నాయన? 8 ప్రపంచాల్లోనూ ఈశ్వరుడు కనబడతాడు. 8 ప్రపంచాల్లోనూ పరమాత్మ యొక్క దర్శనం ఉంటుంది. స్థూల ప్రపంచంలోనూ ఉంటుంది, సూక్ష్మ ప్రపంచంలోనూ ఉంటుంది, వాంగ్మయ ప్రపంచంలో ఉంటుంది, శక్తిమయ ప్రపంచంలో ఉంటుంది, గుణమయ ప్రపంచంలో ఉంటుంది, గురుమయ ప్రపంచంలో ఉంటుంది. అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు. ఈ 8 ప్రపంచాల్లోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. సూత్రే మణిగణ ఇవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మణిలోంచి సూత్రం ఎక్కించాలనుకోండి, దాంట్లో శూన్యం ఉండాలా వద్దా, ఖాళీ ఉండాలా వద్దా? ఆ ఖాళీ లేకపోతే సూత్రం ఎట్ట ఎక్కిస్తాం? ఆ ఖాళీయే పరమాత్మరా నాయన. ఆ సకల విశ్వాలు అనే బ్రహ్మాండాలు ఏ శూన్యం అనేటటువంటి ఖాళీలో ఏర్పడ్డాయో, ఆ ఖాళీ అంతా నేనే కదా. అణువు మధ్యలో నేనే ఉన్నాను, అణువు మధ్యలో కూడా నేనే ఉన్నాను. ఆలోచనలో నేనే ఉన్నాను, ఆలోచన మధ్యలో కూడా నేనే ఉన్నాను. క్రియకు మధ్య నేనే ఉన్నాను, క్రియలో కూడా నేనే ఉన్నాను. ఫలితమునకు మధ్యలో కూడా నేనే ఉన్నాను, ఫలితములో కూడా నేనే ఉన్నాను. నేను లేని చోటు లేదు అంటున్నాడు పరమాత్మ. విభూతి యోగం అంతా అదే. ఎంత చెప్పి మళ్ళా విభూతి యోగం చెప్పకపోతే మనకు నచ్చలేదు. మళ్ళీ ఆయనే చెప్పాలి, నేను ఎక్కడున్నాను అక్కడున్నాను అని చెప్తూ, నువ్వు కూడా నేనేరా బాబు అన్నాడు. అదేమిటండి అంటే, పాండవ మధ్యముడు కూడా నేనే. ఏమండి, ఎంత అన్యాయం అండి? అందరూ నేనే అన్నవాడు అక్కడికి ఊరుకోవచ్చు కదా, పాండవ మధ్యముడు నేనే అంటవెందుకు? నీకు విశ్వాసం కలిగించడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సకల జగత్తు, జగజ్జీవేశ్వర త్రయం అంతా పరమాత్మే, బ్రహ్మమే అంటూ ఉంటే, మళ్ళా మధ్యలో వచ్చి వెంకటేశ్వరరావు గారు నేనే, విజయలక్ష్మి నేనే, అరుణ నేనే, ఇలా పేరునా చెప్పాలా? నీకు విశ్వాసం కలిగించడానికి అంతే తప్ప
వాస్తవానికి ఆయన యొక్క స్వరూపం సర్వవ్యాపకం, సర్వసాక్షి, సర్వాత్మకుడు. మరి అటువంటి సర్వాత్మకుడు, సర్వవ్యాపి, సర్వసాక్షి, సర్వత్ర వ్యాపకమై విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి వాడు విశ్వానికి అవకాశం ఇచ్చాడు. ఆ విశ్వం తయారైందట. ఆ విశ్వమే మూలా ప్రకృతి. ఆ విశ్వంలో భాగమే బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో భాగమే పిండాండాలు, ఆ పిండాండాల్లో భాగమే జీవుడు. ఇలా ఒకదాని యందు మరొకటి అంశీభూతమై జడచేతన విమర్శగా, ఆధారాధేయ విమర్శగా, అధిష్టాన ఆశ్రయ విమర్శగా, వార్తీక విమర్శగా మనకి జ్ఞానం అందించబడుతుంది, బోధించబడుతుంది. ఈ నిర్ణయ క్రమాన్ని జాగ్రత్తగా తెలుసుకో. అంతేగాని గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మాకు తెలిసిన ఆవిడ యొక్క వాళ్ళ అక్కయ్య పెళ్ళి అవుతుంది, మీరు ఏమైనా సహాయం చేస్తారా? ఈశ్వరానుగ్రహం జరుగుతుంది, అది వేరే విషయం. ఆయన చేయకపోవచ్చు, ఆయనే స్వయంగా చేయడు, ఎందుకని కర్తగా లేడు కాబట్టి. పరమాచార్య గారి దగ్గరికి కూడా ఇలాగే చెప్పుకున్నాడు, అయ్యా మా అమ్మాయి పెళ్ళి, నా దగ్గర ఏం డబ్బు లేదు, ఎలాగోలా మీరే చేయాలి. ఇప్పుడు పరమాచార్య గారు మఠం ఎందుకు పెట్టుకున్నారా అంటే మీ అమ్మాయి పెళ్లి చేయడం కోసం అన్నాం అనుకోండి, తప్పు కదా. ఆయన ఏం చెప్పేవారు, అమ్మా నన్ను కాదమ్మా కామాక్షిని వేడుకో, సర్వజీవుల యొక్క కోరికలను తీర్చే తల్లి కామాక్షి, కామాక్షి పరదేవతను వేడుకోమ్మా. మరి అదే మా అమ్మాయి పెళ్లి కావాలి అనే దానికోసం కాకుండా మోక్షం కావాలనే దానికోసం వేడుకోవచ్చుగా, జ్ఞానం కావాలని వేడుకోవచ్చుగా. కాబట్టి మనం భౌతికమైన అంశాలను పరమాత్మను అడగవచ్చు, అడగకూడదా? ఆ జడచేతన విమర్శ వరకే గనక ఉంటే నువ్వు అక్కడ వరకే అడుగుతావు. ఆధార ఆధేయ విమర్శ కనుక వచ్చిన వాడవైతే ఇప్పుడు జ్ఞానం గురించి అడుగుతావు. ఎందుకు అందరూ జ్ఞానం అడగటం లేదండి అంటే జడచేతన విమర్శ దగ్గరే ఉంటుంది. జడమే ప్రధానం అనుకుంటుంది. తను చైతన్య స్వరూపుడనని తన యొక్క ఎరుక తనకు లేదన్నమాట. జాగరూకుడివై గుర్తించాలి. ఎప్పుడైతే నువ్వు వాస్తవంగా చైతన్య స్వరూపుడివే అయి ఉన్నావో ఇంకప్పుడు జడస్థితికి సంబంధించిన అంశాలు ఏవి కూడా నీ మధ్యలో మెదిలే ఉండే అవకాశం ఉండదు. అలా నిశేషంగా ఒక్కొక్క దానిని విమర్శించుకుంటూ, లేదని నిరూపించుకుంటూ, వాస్తవం కానిదని భ్రాంతిమయమని నిర్ణయం పొందుతూ, ఉన్నది ఉన్నట్లుగా ఉండేటటువంటి పరమాత్మ స్థితికి, బ్రాహ్మీభూత స్థితికి, ఉన్నది బ్రహ్మము అనేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి చేరతావు అధిష్టాన ఆశ్రయ ధర్మం ద్వారా. కాబట్టి సాంఖ్య తారక అమనస్క విధి ఏదైతే బోధించబడిందో ఆ అమనస్కమనే స్థితికి చేరితే ఈ సాంఖ్య విచారణ కూడా లేదు. ఆ మాట ఇక్కడ అంటున్నాడు. అనేక పద్ధతులలో గురు సాంప్రదాయాలలో పాఠాలు బోధిస్తున్నట్టుగా కనబడుతుంది, అనేక బోధలు కూడా కనబడుతూ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనస్క స్థితికి చేరితే, సిద్ధత్వ స్థితికి చేరితే, జ్ఞాన సిద్ధుడైన వాడికి ఈ సాంఖ్య విచారణతో ఏం పని వచ్చింది? ఆయనకి ఏం పని? ఏమిటి మరి నేర్చుకునే వాళ్ళకి ఆయన బోధించాలా వద్దా? బోధిస్తాడు, ఏముందా? బోధించడానికి ఏం పెద్ద విషయం కాదు. బోధించాలా, అందించాలా? అందిస్తే సాంఖ్య విచారణ ఎందుకు చేస్తాడు? తారకంలోకి వెళ్ళిపోతాడు. అందుకున్న వాడేమో తారకంలో ఉంటాడు, బోధ దగ్గర ఆగిపోయిన వాడేమో సాంఖ్యలోనే మిగిలి. అందుకని అనేక గురు సాంప్రదాయాలలో బోధారూపకమైన నిర్ణయం చేసామండి అని చెప్తుంటారు. బోధారూపకమైన నిర్ణయం అంటే బాగా సాంఖ్య విచారణ బాగా బట్టి పడతారు, వెళ్ళి వేస్తారు, బాగా వచ్చేస్తాయి అన్ని మంత్రాలు, అన్ని పాఠాలు, అన్ని వ్యాఖ్యానాలు, అన్ని విచారణలు. కష్టం అంటే మన బుద్ధికి తలుచుకుంటే పెద్ద విషయం కాదు అది. సాంఖ్య విచారణ అంతా కలిపితే అంత ఉంటుంది, తిప్పి కొట్టి మహా అయితే ఓ 40-50 పేజీలు ఉంటుంది, మహా అయితే అంతకుమించే ఉంటుంది. ఓ 40-50 పేజీల పుస్తకాన్ని అన్వయంగా తెలుసుకోవడం పెద్ద విషయం కాదు అది. మన బుద్ధితో గట్టిగా చూస్తే అదే చాలా చిన్న విషయం. అయితే దాన్ని అందుకుని తరించాలి, తరించి అమనస్క స్థితికి చేరాలి.
ఉదాహరణ చెప్పాలి అంటే సాంఖ్య విచారణ ఆ నేల మీద ఉన్న అంతస్తులాంటి, తారకమేమో మధ్యలో ఉన్న అంతస్తులాంటి, అమనస్కమేమో ఆఖరిది 3వ అంతస్తు పై భాగం. అట్లా చేరుకోవాలి. అప్పుడు నువ్వు తుర్యనిష్ఠుడివి, బ్రహ్మనిష్ఠుడు అయిపోతావు. ఈ సాంఖ్యతారక మనస్కాలని పరబ్రహ్మ నిర్ణయానికి కూడా వాడవచ్చు. అదే సాంఖ్యతారక మనస్కాలని ఆత్మ నిర్ణయానికి కూడా వాడవచ్చు. నువ్వు ఏ స్థాయిలో దాన్ని వినియోగిస్తావన్న దాన్ని బట్టి ఉంటుంది. వెరీ వెరీ కాబట్టి ఆత్మబోధ చెప్పినప్పుడు సాంఖ్యతారక మనస్కాలనే వాడతారు. అలాగే బ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్పినప్పుడు కూడా అప్పుడు మహావాక్య బోధకు కూడా సాంఖ్యతారక మనస్కాలనే వాడతారు. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్పినప్పుడు కూడా సాంఖ్యతారక మనస్కాలనే వాడతారు. వాడి ఏం చెప్పారా ఇంతకీ అమనస్క స్థితికి వచ్చేటప్పటికి? అంతకు ముందు చెప్పినవి ఏవీ లేదని నీకు అర్థమైందా లేదా అని అడుగుతారు. అమనస్కానికి బోధ ఉండదు, సాంఖ్యానికి ఉంటుంది, తారకానిలోనేమో అందుకోవడం ఉంటుంది. అమనస్కానికి వచ్చేటప్పటికి నిర్ణయం ఉంటుంది అంతే. బాబు అంతకుముందు చెప్పినవి, చూసినవి, విన్నవి, తన్నవి, చేసినవి, అనుభవించినవి అన్ని ఇంకా ఉన్నాయా లేవంటావా ఇంతకీ అని అడుగుతారు. ఉన్నాయి అన్నాడు అనుకోండి, ఆ మళ్ళా సాంఖ్య విచారణకి వెళ్ళి అవేవి లేవండి బాబు అన్నాడు అనుకోండి, ఇప్పుడు రా. ఎప్పుడు రావాలి నువ్వు మళ్ళా? ఆ ఏమీ లేవన్న స్థితిలో మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా, ఆ ప్రశ్న వచ్చినప్పుడు రా, వెళ్ళిపో. అదేంటండి ఇప్పుడే కదా ఏమీ లేదంటే చెప్తానన్నారు, ఏమీ లేదంటే చెప్తానని చెప్పారని నేనేమన్నా? ఏమీ లేదంటే ఆ స్థితిలో ఉండగా నీకు ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చినప్పుడు గురువుతో పని, ప్రశ్న వచ్చినప్పుడు శాస్త్రంతో పని. కాబట్టి గురువు శాస్త్రం దేనికయ్యా అంటే సందేహ నివృత్తి కొరకి, అంతే తప్ప నిత్యావసరం కాదు. మరి సాధన అది నిత్యావసరం, అనుభవం నిత్యావసరం, అనుభవ జ్ఞానం నిత్యావసరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకాగ్రత ఉండాలి. అనుభవ జ్ఞానం కావాలంటే దాని మీదే దృష్టి నిలపాలి, ఇంకా అన్యం కనబడకూడదు. ఏకాగ్రత చేత మాత్రమే అనుభవ జ్ఞానం వస్తుంది. విచారణ చేత సందేహం నివర్తించదు. కాబట్టి గురువు గారు శాస్త్ర రూపంలో ఉంటాడు, గురువు గారు సశరీర రూపంలో ఉంటాడు, గురువు గారు ప్రకృతి రూపంలో ఉంటాడు, గురువు గారు 8 ప్రపంచాల రూపంలో ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. విశ్వడు గురువే, తైజసుడు గురువే, ప్రాజ్ఞుడు గురువే, ప్రత్యేగాత్మ గురువే, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు కూడా గురువే. అధిష్టానము గురువే, ఆశ్రయము కూడా గురువే, అన్యము లేదు. ఏమిటంటే అన్నిటికీ గురువు గురువు అంటారు. అదేనయ్యా పరమాత్మ అంటే ఊరికే నీకు అర్థం కావడం కోసం గురువు అంటున్నావు, ఏదో బాగా తెలిసిన వాడని. పరమాత్మ అంటే నాకు తెలియని వాడు అంటావని, గురువు అంటే నాకు బాగా తెలిసిన వాడు అంటావని, ఆ పరమాత్మ అన్న స్థానంలో అన్ని చోట్ల గురువు అంటూ ఉంటాం. ఎందుకని పరమాత్మ అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు బాబు, పంచ గగనాల అవతల ఉన్నాడు, 6వ గగనంలో ఉన్నాడు. పైగా నాకు ఎక్కడ ఉంటాడు చెప్పండి, నేను ఎంత దూరం ఎగరలేను అంటాడు. అందుకని శిష్యుడికి అందుబాటులోకి రావడం కోసమని పరమాత్మ అన్న స్థానంలో ప్రతి చోట గురువు అంటూ ఉంటుంది శాస్త్రం. ఇది గురుగీతలో ఉన్న గొప్ప లక్షణం. ఎక్కడికక్కడ అంతా అది పరమాత్మ, కానీ ఆ స్థానంలో గురువు అంటూ ఉంటుంది అన్నమాట. ఎందుకని గురువు అనగానే అబ్బా మా గురువు గారే నాకు తెలుసుగా బాగా అంటాడు. అంతేగాని పరమాత్మ అంటేనే నాకు తెలియదు అంట. కాబట్టి నీకు పరమాత్మని గురువు రూపంలో పరిచయం చేసేది ఏదో అదే గురుగీత. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురుగీత చదివితే ఏం తెలుస్తుంది నీకు? పరమాత్మతో పరిచయం ఏర్పడుతుంది. మరి ఈ ప్రపంచంలో మనం రోజువారీ జీవితంలో ఎన్నో పరిచయాలను పెంపొందించుకుంటున్నాం. ఆ పరిచయాలే ప్రపంచంగా మారుతున్నాయి. మనం సాధారణంగా చూడండి, ఏదైనా ఒక పుస్తక ప్రపంచానికి వెళ్ళామనుకోండి, అంటే ఏదో బుక్ ఎగ్జిబిషన్ లాంటి చోటుకి వెళ్ళామనుకోండి, అక్కడ మనల్ని కొన్ని స్టాల్స్ ఆకర్షిస్తాయి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఆ పుస్తకాలు కొనుక్కుంటుంటారు.
ఏరా బాబు ఇక్కడ ఏం ప్రపంచం ఉంది అంటే పుస్తక ప్రపంచమే ఉందండి. ఎన్ని షాపులు చూసినా 1000 షాపులు ఉన్నా 1000 షాపులు పుస్తకాలు. కొత్త ప్రపంచమే ఉండదు. వేరే ప్రపంచం రమ్మంటే రాదు. మరి ఇప్పుడు అట్లాగే ఈ 8 ప్రపంచాలలో కూడా ఆయా ప్రపంచ సందర్భాలు సంగతులే ఉంటాయి. ఈ 8ంటిని బాగా తరణం చెయ్యాలి. ఇది తారకం అంటే. బాగా ఎరగాలి, బాగా తెలిసి దాటాలి. తరణం అంటే అర్థం అది. ఈ 8 ప్రపంచాలు ఎవరైతే తెలిసి దాటతారో ఇంకా వాడు అవధ్యుడు. అవధ్యుడు అంటే అర్థం ఏంటంటే అది వంచడానికి వీలు కానివాడు, త్రొంచడానికి వీలు కానివాడు మృత్యుంజయుడు. ఏమిటంటే మృత్యుంజయుడు? ఆయన శరీరం పడిపోదా? ఆ శరీరం పడిపోదు. ఆయనకు మృత్యు భయం లేదు అని అర్థం. మృత్యుంజయుడు అంటే అర్థం మృత్యు భయం లేనివాడని అర్థం. ఇలా ఎవడైతే అవధ్య స్థితికి చేరతాడో వాడు ఉన్నది బ్రహ్మం. అందుకని బ్రహ్మం యొక్క లక్షణాలు చెప్పమన్నాం అనుకోండి, అరుగదు, కరుగదు, విరుగదు, మరుగదు అని చెప్పేసాం అంతే. అది అరుగదు, అది కరుగదు, అది విరుగదు, అది మరుగదు అంతే. తేటైన మాటల్లో, తెలుగు మాటల్లో చెప్పమంటే ఇలా చెప్పేశాం. ఇవే మళ్ళీ సంస్కృతంలో చెప్పమంటే చెప్తాం. ఎందుకని దానికి ఏం భాషాభేదమే ఉందండి. ఏ భాషలో చెప్పినా బ్రహ్మం ఏమీ మారదు. దైవానికి పరమాత్మకి భాష ఎక్కడుందమ్మా? ఈశ్వరుడికి భాష ఎక్కడుందమ్మా? పిల్లవాడు ఏ భాషలో పిలిచాడని తల్లి పలుకుతుంది. అయ్యో, పిల్లవాడికి భాష ఎక్కడుందమ్మా? భావమే తప్ప భాష ఎక్కడ. కాబట్టి భగవంతుడు భావ గంభీరుడు, భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. నువ్వు 108 పుష్పాలు పెట్టావా లేదా చూడడు. ఒక్క పుష్పమైనా భక్తితో పెట్టావా లేదా చూస్తాడు. చూడడం అంటే ఎక్కడి నుంచి చూస్తాడు? నీ హృదయంలో నుంచో చూస్తాడు. అందుకే బాబా అంటారు, దేవుడు ఉన్నాడు రా బాబు, ఆ ఒకటి పట్టుకో. సర్వకాల సర్వావస్థలలో దేవుడు ఉన్నాడు, నేను గమనిస్తున్నాడు. నీ భావాన్ని గమనిస్తున్నాడు. నీ భావమే కర్మ. ఫలితం ఎక్కడి నుంచి వస్తుందంటే భావంలోంచి వస్తుంది. అది కర్మ ఫలం. కాబట్టి భావాన్ని మనం జాగ్రత్తగా పరిశుద్ధం చేసి ఈ 8 ప్రపంచాలలో ఎక్కడా కూడా నేనును మిగుల్చుకోకుండా రమణ స్పష్టంగా అంటున్నాడు. ఇప్పుడు తరణం, తరణం అంటే ఏమిటంటే నేనును మిగుల్చుకోకుండా ధరించాలి. చిట్ట చివరికి నిర్ణయం అయ్యేది ఏమిటయ్యా వార్తీకంలో? అది అరుగదు, కరుగదు, విరుగదు, మరుగదు. అంటే ఏమిటండి? అరగదు అంటే క్షయించదు, అక్షయం. విరుగదు, అవధ్యం. కరుగదు, కరగదు అంటే కరుగుట అంటే ద్రవించుట. కరగకుండా ఉండడం అంటే ఘనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అరుగదు, విరుగదు, కరుగదు, మరగదు. మరగడం అంటే శబ్దం. కాబట్టి అవతల ఏముందా? నిశ్శబ్దం. కాబట్టి అది అక్షయం, ఘనం, అవధ్యం, నిశ్శబ్దం. అటువంటి బ్రహ్మము సర్వే సర్వత్రా గుర్తుపట్టడానికి, ఉన్నది ఉన్నట్లుగా ఉండడానికి ఉపయుక్తమయ్యేది ఏదు? అదే గురు గీత. చదువు. జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవ చ గురుతత్వమవిజ్ఞాయ సర్వవ్యర్థం భవేత్ ప్రియే. ఓ పార్వతీ, జనుడు గురుస్వరూపము యొక్క నిజస్థితిని తెలుసుకొనక చేసేటి జపమును, తపస్సును, గంగాది పుణ్యతీర్థ సేవయును, యాగమును, గోదానము మొదలైనవన్నీయును నిష్ఫలమైనవే అగును. అయ్యయ్యో, మనం చేసే పనులన్నీ నిష్ఫలమైన అంటున్నాడండి. ఒకటి కాదు, రెండు కాదు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినవన్నీ నిష్ఫలమే అంటున్నాడు. ఎందుకనిట? గురువుని గుర్తించకుండా గురు తత్వాన్ని గ్రహించటానికి ఉపయోగపడాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు అందరూ కాశీ వెళతారు అనుకోండి, అక్కడ విశ్వనాథ దర్శనానికి వెళతారు, విశ్వేశ్వర దర్శనానికి వెళతారు. ఆ క్షేత్రంలో గురువు గారు ఎవరు అంటే విశ్వేశ్వరుడే.
ఇంకెవరో వేరే ప్రత్యేకమైన గురువు అవసరంలా. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర అధిష్టాన దైవం ఎవరైతే ఉన్నారో ఆయనే గురుమూర్తి. అలా భావించమని అర్థం. ఎప్పుడు ఇవన్నీ నిష్ఫలం అయిపోయినాయట? ఆ క్షేత్రాధిష్టాన దైవాన్ని గురువుగా భావించలేదు. అప్పుడు అవన్నీ నిష్ఫలమైపోయినాయి. ఏమంటే గంగానది ఒడ్డున కనపడ్డ వాళ్ళందరికీ నేను ఒక్కొక్కరికి 100 రూపాయలు తక్కువ కాకుండా దానం చేశాను తెలుసా? అలాగా ఎన్ని వందలు లెక్క పెట్టి నీకు పుణ్యఫలం వేయాలి? 100 మందికి ఇచ్చానండి, 100 × 100 10,000 పుణ్యం వెయ్యాలి అన్నాం అనుకోండి. నిష్ఫలం. ఎందుకు నిష్ఫలం? విశ్వేశ్వరుని గురువుగా భావించలేదు. విశ్వమే గురుస్వరూపం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాబా వారు అంటారు, ఏమంటారంటే, నాయన ఎవరైనా నీకు సేవ చేసే అవకాశం ఇస్తే దానికి సేవా భాగ్యం అని పేరు. సేవ చేసిన వాడు కాదట భాగ్యవంతుడు, సేవలు అందుకున్నవాడే భాగ్యవంతుడు. అందుకున్నవాడిని భాగ్యవంతుడు అని ఎందుకంటున్నారండి? వాడికి ఆ భాగ్యం ఉంది కాబట్టి ఇక ఇచ్చాడు అవకాశం. వాడి దగ్గర లేకపోతే వాడేమిస్తాడు? ఇప్పుడు ఇద్దరు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, ఈ ఇద్దరు ఉన్నవాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకడు మరొకటికి పట్టు చీర పెడతాడు. వాడేం చేస్తాడు? మళ్ళా ప్రతిక్రియగా అబ్బో వాడు ఫలానప్పుడు నాకు పట్టు చీర పెట్టాడని గుర్తు పెట్టుకుని మరి సందర్భం వచ్చినప్పుడు ఈసారి మళ్ళా పట్టు చీర పెడతాడు. పట్టు చీరకు పట్టు చీర చెల్లు అనుకుంటారు. చిన్నప్పుడు మోడల్ అనమాట ఇది. ఏది స్కూల్లో పిల్లలు చేసే మోడల్ అనమాట. నేను ఇక్కడ పెట్టాను కదా, ఇవాళ నాకు ఇది పెట్టు, చెల్లుకు చెల్లు. కిడ్ మోడల్. ఇంకా 1వ క్లాస్ మోడలే నడుస్తుంది జీవితం అంతా, అదే మోడల్. ఇలా చూస్తాడా పరమాత్మ? చూడండి, నూలు చీర పెట్టాడా, పట్టు చీర పెట్టాడా అని చూడండి. అక్కడ అలా ఉండదు, పదార్థమయం కాదది. బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా చేసేవన్నీ నిష్ఫలం అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు వెలక్కాయ ఇచ్చారు నాకు, నేను మీ గుమ్మడికాయ ఇచ్చాను కాబట్టి మీకంటే నాకే ఎక్కువ పుణ్యం. లాభం లేదు, నిష్ఫలం. తత్వరహస్యాన్ని ఎరగాలి. గురుతత్వాన్ని ఎరిగినప్పుడు మాత్రమే అది నీకు ఉపయుక్తం అవుతుంది. లేకపోతే జప తప దాన యజ్ఞాది క్రియలన్నీ కూడా సమస్తం కూడా పదార్థమయం అనేటటువంటి దృష్టితో కనుక నువ్వు చూసినట్లయితే అవి నిష్ఫలం అయిపోతాయి. ఈ 8 ప్రపంచాలలోని వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం పరమాత్మ యొక్క తత్వాన్ని, గురువు యొక్క తత్వాన్ని గ్రహించడం కొరకు మాత్రమే ఏర్పరచబడ్డాయి. ఆ దృష్టితో ఈ 8 ప్రపంచాలలో ఎవరైతే వ్యవహరిస్తారో వాడికేమో తారకం అవుతున్నది. ఎవరైతే తత్వాన్ని గ్రహించలేదో వారికేమో కేవలము పదార్థమయమై నిష్ఫలం అవుతున్నది. ఈ మంత్రం ఈ సూచన చేస్తుంది అన్నమాట. కాబట్టి దీని అన్వయ భేదాలతో అనేక మంది మార్చుకుంటూ ఉంటారు. అర్థం ఏంటి? గురువుపదేశం లేకుండా మంత్రం జపం చేయకూడదు, గురువుపదేశం లేకుండా తపస్సు చేయకూడదు, గురువుపదేశం లేకుండా పక్కన కనీసం సంకల్పం చెప్పుకోకుండా నదిలో స్నానం కూడా చేయకూడదు. అవన్నీ నిష్ఫలమే అయిపోతాయి. మంత్రం లేనిదే అంతా నిష్ఫలమే అంటాం. మంత్రం లేనిదే అంతా నిష్ఫలం అంటే ఏంటి? మంత్రం వల్ల ఏం జరుగుతుంది? మనసు కట్టుబడి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుంది. కాబట్టి మనసుని ఎక్కడ ఉంచాలి? ఆత్మస్థితిలో ఉంచాలి, దైవీ స్థితిలో ఉంచాలి. అలా ఉంచడానికి ఉపయోగపడేదానికి మంత్రం అని పేరు. ఆ స్థితిలో ఉండటానికి మరి ఇప్పుడు ఏ భాషలో చెప్పాలి? పిల్లవాడు ఒక చిన్న సందర్భం గుర్తొస్తుంది. పిల్లవాడు తల్లి దగ్గర స్తన్యాన్ని స్వీకరించేటప్పుడు తల్లి కళ్ళలోకి చూస్తూ చదువుతాడు. ఇది అందరికీ అనుభవం. అది చూడటంలోనే ఉంది గొప్ప రహస్యం. ఆవిడ తనలో ఉన్నటువంటి సకల శక్తులను కూడా భావనా రూపంలో ఆ చూపు ద్వారా పిల్లవాడిలో ప్రవేశిస్తుంది. అలా సంబంధం ఏర్పడుతుందట, మాతృ శిశు సంబంధం. అలా ఏర్పడిన సంబంధం
జన్మ జన్మాంతరేషు పనిచేస్తుందట. ఉత్తర జన్మ కూడా పనిచేస్తుంది. అదేమిటయ్యా అంటే, అది అంతేనయ్యా బాబు, ఆ అమలగన్నయమ్మ యొక్క శక్తి ఆ మాతృదేవతలో పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ మాతృదేవత విషయగ్రాహ్యత వైపు దృష్టి పెట్టి ఏ పని చేసినా కూడా ఇంకా ఆ పిల్లవాడితో సంబంధం తెలియదు, భావనామయమైన సంబంధం తెలియదు. అందుకని పూర్వం ఏం చేసేవాళ్ళంటే, పిల్లవాడికి తల్లి పాలు ఇచ్చేటప్పుడు మరొకరు చూడకూడదు, ఏకాంతంలోనే చెయ్యాలి ఆ పని, ఆవిడ ఏకాగ్రంగా చెయ్యాలి ఆ పని అని నియమం పెట్టారు. మీరు అన్ని క్రాంతిగతంగా పెడతారండి. అంతా మీ మీ సనాతన ధర్మం అంతా కూడా సెంటిమెంట్లే, అంతా మీ సనాతన ధర్మం అంతా కూడా ఏమంటారు దాన్ని, మూఢనమ్మకాల ద్వారానే వ్యాప్తి చెందిస్తుంది. లేదయ్య బాబు, గొప్ప సైన్స్ అది, స్పిరిచువల్ సైన్స్, పర్ఫెక్ట్ సైన్స్. జన్మ జన్మాంతరేషు అంత దూరం ఫలితాన్ని ఇస్తుంది. ఏమండి, పుట్టిన తర్వాత ఆ 9 నెలలు, మొదటి 9 నెలలే తల్లి చెప్పు చేతల్లో ఉంటాడు. ఆ తర్వాత తల్లి చెప్పు చేతల్లో ఉన్నాడు. అసలు ఆ 9 నెలల్లోనే తల్లి పిల్లవాడిని సంస్కరించే పని చెయ్యాలి, వేరే అవకాశం లేదు. ఆ తర్వాత చేసేదంతా కూడా బాహ్యమైనటువంటి ప్రయోగమే. ఆ 9 నెలల్లో ఆవిడ సంస్కరించలేకపోతే ఇంకా ఆ వాడిలో ఉన్న వ్యతిరేక సంస్కారాలని ఆవిడ ఏమీ చేయలేదు. గొప్ప రహస్యం ఉంది కాబట్టి ఆ 9 నెలలు, మొదటి 9 నెలలు పిల్లవాడిని పెంచేటప్పుడు తల్లి చాలా జాగ్రత్త వహించాలి. పిల్లవాడు కూడా చాలా జాగ్రత్తగా తల్లిని అనుసరించాలి. వేరే వాళ్ళు ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు నియమాలను పెట్టారు. అటు వాళ్ళైనా సరే, ఇప్పటికి ఏమైనా పని చెప్పాలంటే పిల్లాడికి 9 నెలలు దాటిన తర్వాతే పని చెప్పాలి, అప్పటి వరకు చెప్పదు. ఇప్పుడున్న జీవితంలో ఎలా కుదురుతుందండి? అందుకే ఇలా తయారు. సరే, పరిణామం అలాగే వస్తుంది, ఫలితాలు కూడా అలాగే వస్తాయి. శాస్త్రం తన నిర్దిష్టమైన మార్గంలో చెప్పవలసింది చెప్తుంది. గురువు నిర్దిష్టమైన మార్గంలో చెప్పవలసిన పద్ధతిగా చెప్తాడు. ఆచరిస్తే ఫలితం వస్తుంది, ఆచరించలేకపోతే ఎలా ఆచరిస్తే అలాంటి ఫలితం వస్తుంది. అందుకని కర్మకు ఫలితాన్ని మార్చడానికి కుదరదు. కర్మ చేసేటప్పుడే జాగ్రత్త కూడా చేయాలి, కానీ చేసేసిన తర్వాత నా ఫలితాన్ని మార్చమంటే ఎవరు మార్చడానికి కుదరదు. కాబట్టి జాగరూకుడవై ఏ పని చేసినా కూడా పరమాత్మ తత్వాన్ని, గురుతత్వాన్ని గ్రహించడానికి లక్ష్యంగా పెట్టుకుని ఆచరించు. అప్పుడు మాత్రమే అది నీకు జ్ఞానదాయకం అవుతుంది, సిద్ధిదాయకం అవుతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.